హాయ్ అండ్ ప్రో డార్లింగ్, విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ హ్యాపీ బర్త్డే. ఇలాంటి పుట్టినరోజులు నువ్వెన్నో మరెన్నో జరుపుకోవాలని, ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని, ఎప్పుడూ అందరిని ఎంకరేజ్ చేస్తూ మంచిగా పాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు యువర్ ఫ్యూచర్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్. గాడ్ బ్లెస్ యూ. Thanks a lot. Thank you. Hi Vichu, I wish you many more happy returns of the day. నువ్వు ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని, ఎప్పుడు సరదాగా నవ్వుతూ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు బాండ్ అనేది ఆల్మోస్ట్ 3 to 4 years నుంచి ఇలానే ఉంది. అప్పుడు ఎంత బాండ్తో మన ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందో ఇప్పుడు కూడా అంతే, ఇంకా అంతకుమించి ఎక్కువ ఫ్రెండ్షిప్ అనేది ఉంది. సో ఈ ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నువ్వు అనుకున్న లైఫ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ. హలో అన్ప్రో బ్రో, పేరు అన్ప్రో అని పెట్టుకున్నావు, కానీ నీతో మాట్లాడిన తర్వాత, నీతో పరిచయం అయిన తర్వాత, నిన్ను చూసిన తర్వాత అర్థమైంది నువ్వు అన్ప్రో కాదు, ప్రో మ్యాక్స్ అని. చాలా కథ ఉంది నీలో. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. అబ్బో కమలాసన్, ఎవరికి కనిపించకుండా బాగానే ఉన్నావు. సర్లే కానీ బర్త్డే అట కదా ఈరోజు. హ్యాపీ బర్త్డే విజ్జు బ్రో. ఆ కథను అలాగే కంటిన్యూ చేసి, ఓకేనా? బై బై. Hi all. Hi Unpro. Wish you many more happy returns of the day. Unpro. Kani, you are an ultra pro. మంచి వాయిస్, మంచి సింగింగ్, ఆటగాడివి. ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయి అన్ప్రో నీకు? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఇట్లాంటి బర్త్డేస్ ఇంకా చాలా జరుపుకోవాలి. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏం మాట్లాడాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. చింతామణి ఏంట్రా అది, డాన్స్ ఏదోలే సంథింగ్, నాకు గుర్తుకు రావట్లేదు. వాళ్ళకి ఆటగాడి ఈవెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎస్ఎంలో చాలామంది ఆటగాళ్ళు ఉన్నారు, కానీ నువ్వు ప్రో ఆటగాడివి అని వాళ్ళు ఏమన్నా అనుకున్నారేమో నిన్న. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. దొంగతనాలు పూర్తిగా మానేశాను. ప్రో అందుకే స్పెసిఫిక్గా నీ పేరు మీద ఆటగాడు బర్త్డే ఈవెంట్ అని చెప్పి స్టార్ట్ చేశారు. సక్సెస్ఫుల్గా అది కంప్లీట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికి థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్ప్రో. బాయ్. అన్ప్రో ఏం చెప్పాలా నీ గురించి? ఎస్ఎంలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సింగర్స్ నువ్వు, తెలుసు, అందరికి తెలిసిన విషయమే. అండ్ మల్టీలో కూర్చుంటావు, అందరితో జోవియల్గా మాట్లాడుతావు సరదాగా. అండ్ బర్త్డే విషెస్ చెప్పాలి కాబట్టి, హ్యాపీ బర్త్డే రాసేమా. 100 ఏళ్ళు జరుపుకోవాలరా నువ్వు, ఇట్లా పుట్టినరోజుల పండుగ చల్లగా ఉండాలిరా. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నీ సాంగ్స్తో, నీ మాటలతో అందరి డైలీ లైఫ్లో ఉండే స్ట్రెస్ని మర్చిపోయేలా చేస్తావని కోరుకుంటూ, yours Mr. Kam. Hi Andro, wishing you many more happy returns of the day. First of all, I wanted to wish you through a voice message. Okay, at first I thought no, I'll skip it, but later I felt like I should have done it, so here I am.
Yeah. Our economic planning has to be more innovative. GDP is showing constant growth. But what about sustainability, environmental constraints? Yeah. Coming to you, I first came across your profile through Ashri PR. You used to come online, talk very well, and leave. I followed you back then, but after some time, I was like, who is this unbro? And ended up unfollowing you. Then after that, one day, I saw Chutki calling you bye-bye. The way you treat her like your own daughter, genuinely. అసలు నీ బాధ ఏంట్రా? రాజు, ఒక్క మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఎన్ని కష్టాలు వచ్చినా నాకు ఒక బాబాయ్ అన్నాడు, నా బాబాయ్ నా కష్టాల నుంచి గట్టెక్కిస్తాడనే నమ్మకం పెట్టుకో. Actually, that was the moment I followed you again, bro. But since Chutki calls you bye-bye, I naturally started looking at you the same way. And I have a huge amount of respect for you, just like I would do for it my own bye-bye. And appropriate technology holds the key to the future. I agree with her. Yeah. Productivity and మీరు చెప్పండి. Yeah. And coming to the font name, I asked you so many times, but you never told me. At one point, I scolded you also. Later, you finally shared it. Well, that's a different one. Okay, I truly respect you, and I hope the respect stays the same for as long as you're connected on these SM. Okay. ఇంకా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండ్రో, పిలక డీపీలు ఆపేసి ఎన్ని రోజులని పెడతావు పిలక డీపీకు? నీకెంత పిలక ఇష్టం అన్నంత మాత్రాన పిలక డీపీలు పెట్టేస్తావా? చాలే, ఇంకా ఆపేసే. ఓకే ఓకే, I think this become way too long and I am super late already. Okay. Once again, wish you a very happy birthday, Unbro. Signing off, stranger. Hey Vijay bro, wishing you a many more happy returns of the day. బ్రో, నువ్వు నాకు ఎగ్జాక్ట్గా పరిచయం అయ్యి ఒక 4 to 5 years అవ్వచ్చు ఇన్ బిట్వీన్. అప్పట్లో స్టార్టింగ్లో పరిచయం అయినప్పుడు కూడా సరదాగా మాట్లాడుకుండే బాండ్ కొంచెం లైక్ చెప్తుంది ఏంటంటే, ఒక 2-3 years బ్యాక్ మన బ్యాచ్ ఉన్నప్పుడు అన్నమాట. నైట్ టైం కబుర్లు చెప్పుకుంటూ చిల్ అవుతూ జోవియల్గా స్పెండ్ చేస్తూ ఒకరికొకరం చాలా మంచిగా ఉండేవా డేస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ షెడ్యూల్స్ వచ్చేటప్పటికి బిజీ అయిపోయారు. బట్ ఇట్స్ ఓకే, అందరూ అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అలానే నువ్వు కూడా గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చావు. అయినా సరే తర్వాత వచ్చి కూడా ఒక మంచి బ్రదర్ లాగా ఫ్యూచర్ ఉంది. గో హాయ్. ఏంటి వినయ్, ఎలా ఉన్నావు, ఎలా ఉంది లైఫ్, లైక్ ఏం చేస్తున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు భలే హ్యాపీగా అనిపించింది. ఇన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్లో మధ్యలో గ్యాప్ వచ్చినా సరే మంచిగా వచ్చి రిసీవ్ చేసుకోవడం, మాట్లాడుకోవడం, లైక్ ఒక గుడ్ ఫీల్ అన్నమాట. సూపర్ బ్రో, నువ్వు అలా అడగటం. అంటే ఇప్పుడున్న వాళ్ళు ఎలా అంటే వన్స్ దూరం అయితే లేకపోతే గ్యాప్ వచ్చిందంటే వాళ్ళు అవాయిడ్ చేసే టైప్ ఉన్నారన్నమాట కొంతమంది. బట్ నువ్వు నీ మైండ్ సెట్ అలా లేదు. ఆ డేస్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ నువ్వు ఎలా ఉన్నావు అని అడగడం, ఇట్స్ వండర్. అంటే ఎస్పెషల్లీ నాకు చెప్పాలంటే అలానే నీతో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ కావచ్చు, నువ్వు వచ్చినప్పుడు మంచిగా మాట్లాడుకోవడం కావచ్చు, ఇట్స్ గుడ్ నేచర్ నీతో నాకు. ఇక నీ విషయానికి వస్తే చెకోడి నేనెవరో తెలుసారా? మఫ్టీలో ఉన్న పోలీస్. చెకోడీలే, బొబ్బట్లే, మినపట్లే, రవ్వట్లే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఎవరి విషయంలో అయినా సరే పాజిటివ్గా ఉంటావు, మంచిగా థింక్ చేస్తావు, ఎవరిని హర్ట్ చేయకుండా ఉంటావు. అండ్ నీ సింగింగ్ స్టైల్ గురించి చెప్పాలంటే మంచి ఫ్యాన్ బేసే ఉందనుకోవచ్చు. దానికి మనం ఎలాంటి కామెంట్స్ కూడా ఇవ్వలేను నేనైతే.
సో అందరికీ తెలుసు, అంత ఇష్టం కూడా నీ సింగింగ్ అంటే. సో యు ఆర్ సచ్ ఏ గుడ్ పర్సన్ బ్రో. నువ్వు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండు, అందరితో చిల్ అవుతూ లైఫ్ని మంచిగా లీడ్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అండ్ ఇలాంటి బర్త్డేస్ ఇంకా ఫ్యూచర్లో చాలా అంటే చాలా హ్యాపీగా జరగాలని చెప్పేసి దేవుడి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని నీ దగ్గర పంపిస్తాను. అక్కడ చూడరా. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బ్రో. హాయ్ బాబాయ్. అమ్మాయి హాయ్ బాబాయ్, ఆపే బాబాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీ గురించి ఏదో ఒకటి చెప్పాలి కదా, బికాస్ ఇట్స్ యువర్ బర్త్డే. ఏదో ఒకటి ఎందుకు చెప్పడం, ఉన్నదే చెప్తా. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. నాకు తెలిసినంత వరకు నువ్వు చాలా కొంతమందితోనే పర్సనల్ షేర్ చేసుకుంటావు, అండ్ ఆ కొంతమందిలో నేను వన్ ఆఫ్ ద పర్సన్ అయినందుకు ఐ ఫీల్ సో గ్రేట్. అండ్ నా మీద ఇంత ట్రస్ట్ ఉన్నందుకు ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నమ్మకమే జీవితం, జీవితం నమ్మకం మీద ఆధారపడింది సార్. మీ బ్యాంక్ లో డబ్బేస్తే సేఫ్టీగా ఉంటుందని మీకు నమ్మకం ఉన్నప్పుడు నాకు లాటరీలో 10 లక్షలు వస్తుంది, నాకెందుకు నమ్మకం ఉండకూడదు సార్? నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు, నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు, నువ్వు చెప్పరా. నమ్మకమే జీవితం. అదేటివరా తీసుకోండి. అండ్ మన మధ్య ఉన్న ఈ బాండ్, బాబాయ్ అండ్ డాటర్ బాండ్, ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఏ చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా ప్లీజ్ జస్ట్ ఇగ్నోర్ దట్, బికాస్ చిన్నదాన్ని కదా, తెలిసి తెలియక తప్పులు చేస్తుంటా. ప్లీజ్ జస్ట్ ఎక్స్క్యూజ్ దెమ్. అండ్ నేను చూసిన ఫైనల్ సింగర్స్లో ఎస్ఎంలో యు ఆర్ వన్ ఆఫ్ దెమ్. ఐ రియలీ లవ్ యువర్ సింగింగ్ బాబాయ్, చాలా బాగా పాడతావు. నేను ఈ వీడియో ఇచ్చే ముందు గట్టిగా ఫిక్స్ అయినా, ఎందుకంటే వీళ్ళు ఈ వీడియోని డెఫినెట్గా ట్రోల్ చేస్తారు. అంటే అది రామ్, మీకేం రైట్స్ ఉన్నాయండి అసలు వీడియో అడిగి మరి ట్రోల్ చేయడానికి? ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలో. జోక్స్ అపార్ట్, వన్స్ అగైన్ విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బాబాయ్. మా పిన్నితో మంచిగా ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకో. నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? ఫస్ట్ సెకండ్ థర్డ్. ఎప్పుడు ఇలానే నవ్వుతూ నవ్విస్తూ అందరినీ ఫ్లర్ట్ చేస్తూ ఆటగాడు ప్రోమాక్స్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ఈ ఛాన్స్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చింతామణి రికార్డింగ్ డ్యాన్స్ కమిటీకి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ గైస్. థ్యాంక్స్. సో దట్స్ ఇట్. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ చుట్కీ. బాయ్ బాయ్, స్టే బ్లెస్డ్. ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండు, హెల్తీగా ఉండు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. Hey, hi. Hello, everyone. Oh, hi. Wait a minute. Who are you? I wish you many more happy returns of the day and pro. ఇలాంటి హ్యాపీ బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలి. సింగింగ్ ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు. ఎంత బిజీ అయినాను, బిజినెస్ వర్క్ కానీ ఆఫీస్ వర్క్ కానీ అన్నీ చేసుకుంటూ సింగింగ్ కూడా చేయాలని మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. బికాస్ యువర్ బెస్ట్ సింగర్. నాకు నచ్చిన బెస్ట్ సింగర్స్లో నువ్వు ఆల్వేస్ ఉంటావు. అంత ఒరిజినల్గా పాడతావు. నే మనిషిని కానే నిర్జీవపు రాజునులే, కంప్యూటర్ కాముడినే, పిల్లల్లోని ఎదనే మింగే సలహం సింహానే. లైక్ ఇట్లా నాకు సింగింగ్ ద్వారానే కనెక్ట్ అయ్యావు నువ్వు. అండ్ చెప్పాలి అంటే టూ 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 అని మొదలైన మన పరిచయం ఇట్లా వీడియో క్లిప్తో విష్ చేసే వరకు వచ్చింది. అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్ సర్కిల్. నీకు చాలా మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది.
దాన్ని ఎప్పుడు వదులుకోకు, హ్యాపీగా మెయింటైన్ చేసుకో. ఇట్లానే ప్లజెంట్గా ఉండు, అప్పుడప్పుడు మ్యూట్ తీస్తూ ఉండు. మ్యూట్ తీసిన ప్రతిసారి మన ఇద్దరికి పడుతుంది. ఆయన బాబు కృష్ణ రెడీ చేసుకో. హ్యాపీ బర్త్డే అంటారు అన్న. చాలా త్వరగా అన్నాన్ని గెలిచేసాను నిన్ను. ఒక 2 రోజులేమో అంటారు బ్రో బ్రో అన్న, తర్వాత అలా అన్న అయిపోయావు. మై బెస్ట్ ఫ్రెండ్ టు. ఇలాంటి బర్త్డేస్ ఇంకా ఎన్నో జరుపుకోవాలి కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న. బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్ ఆల్వేస్. Wishing you many more happy returns of the day, మా లైఫ్ లాంగ్ చాలా 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 హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నా. అండ్ ఇంకా నీ గురించి స్పెషల్గా చెప్పాలంటే ఉంది, మన ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యి కొన్ని మంత్స్ అవుతుంది. ఈ కొన్ని మంత్స్లోనే నాకు తెలిసింది ఏంటంటే, నా గైడ్ నువ్వు. ఎప్పుడైనా నాకు ఏదైనా ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అనే క్లారిటీ లేనప్పుడు నీకు అడిగితే ఒక మంచి సొల్యూషన్ ఇస్తాం. ఏంటి బాబు, ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తాదండి? ఇప్పుడే కాదు, ఎప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. అది కాదండి, ఇలా నడుచుకుంటా వెళ్ళిపోతే ఏమొస్తుంది అని. ముందు ఆయాసం వస్తుంది, తర్వాత కాళ్ళ నొప్పులు వస్తాయి, జాయింట్స్ పెయిన్స్. అది కాదు, ఈ రోడ్డు రంపటి వెళ్తే ఎక్కడికి వెళ్ళొచ్చు అని. బెజవాడ వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, బొంబాయి వెళ్ళొచ్చు, అక్కడ ఫ్లైట్ ఎక్కితే నేపాల్ వెళ్ళొచ్చు, అది హైజాక్ అయితే తాలిబాన్ వెళ్ళొచ్చు. విడిపడి ఇచ్చుకొట్టానంటే బుర్ర బద్దలేసిపోతా. అండ్ ఇంకా మంచి చర్చ్ కూడా. స్పెషల్గా చెప్పక్కర్లేదు అనుకుంటా, చాలా 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 బాగా పాడతావు. లైఫ్ లాంగ్ ఇలానే చాలా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ వన్స్ అగైన్ విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అన్ప్రో గారు. సారీ అన్ప్రో అనడం కన్నా కూడా ప్రో అనడం బెటర్ అనుకుంటా. అవునా? నిజమా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే అవునా? నిజమా అని అడిగాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ప్రో గారు, మీరు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇట్స్ 2 years అనుకుంటున్నా. మేబీ 2 years నుంచే తెలుసు మీరు నాకు. బట్ మీతో ఎప్పుడూ అంత క్లోజ్గా మాట్లాడింది లేదు కదా. కానీ ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే అర్థమవుతుంది మీరు ఇంత బాగా మాట్లాడతారు, ఇంత మంచిగా మాట్లాడతారు అని. సో ఇలాంటి మంచి ఫ్రెండ్ నాకు ఒక దొరికినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రో గారు. ఫైనల్లీ విషింగ్ యూ ఏ ఎండ్లెస్ హ్యాపీనెస్, లాట్స్ ఆఫ్ స్మైల్స్ అండ్ ఆల్ ద బ్యూటిఫుల్ థింగ్స్ యూ డిజర్వ్. స్టే హ్యాపీ అండ్ ఎంజాయ్ యువర్ స్పెషల్ డే ప్రో గారు. Hi Vijay, wish you many more happy returns of the day. Happiest birthday. Have a great day. God bless you. Keep smiling. Stay blessed. Thank you. Yo Vijay, happy birthday to the rock star, shining bright, a legend superstar. Keep rocking the world, never stop the fire. Cheers to you, higher and higher. It's Vijay the OG, the rock star, mic in his hand, shining so far. Pro singer breaking every bar, Western master setting the par. Stage on fire, blazing like a star. Crowd goes crazy, cheering superstar. Every beat hits, raising a rock star. Yo రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. Vijay bro, that was just a small rap for you. Hope you loved it. Wishing you a very happy birthday bro. Hi. Wish you many more happy returns of the day and bro. Stay blessed. And ఎప్పుడు ఇలాంటి బర్త్డేస్ చాలా చేసుకోవాలని ప్రతి ఇయర్ దేవుణ్ణి కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అన్నయ్య. ప్రతి జన్మ నువ్వేలేవమ్మా నా చెల్లెమ్మా, ఈ జన్మే అంతా నీదమ్మా. You are the best singer in SM and you are the best brother for me. అండ్ ఇంకొకటి, నాతో ఎలాంటి సిచ్యువేషన్స్లోనైనా నాతోనే ఉన్నావు, ఎప్పటికీ నాతో ఇలానే ఉండు. థ్యాంక్ యూ బ్రో. చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి, జోలాలి జో జోలాలి జో,
విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంట్రో బ్రో. నువ్వు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన టీం చింతామణి తరపు నుంచి, అలాగే రాకాన్ టీం తరపు నుంచి హ్యాపీ బర్త్డే టు యూ. హలో షురులు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, నైస్, హ్యాపీ బర్త్డే టు యూ. హలో విజయ్ బ్రో, ఐ విషింగ్ యూ many more happy returns of the day. Stay blessed. ఎప్పుడు ఇలానే హ్యాపీగా అందరితో మంచిగా అన్ని సూచనలు ఇస్తూ మంచిగా ఉండాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది, కానీ ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది. అలాని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ ఆర్ బాండ్ ఈజ్ లైక్ ఎవరికి ఉండదేమో ఇలా స్టార్టింగ్ ఫ్రెండ్స్ టు బ్రో అండ్ సిస్టర్ రిలేషన్షిప్. వీఆర్ లైక్ ఎప్పుడెప్పుడు ఏ సాంగ్ పాడుకుందామా అంటే మనకి నాకు నైట్ షిఫ్ట్ ఉన్నప్పుడు నీ కుదిరేది, సో ఆ టైంలోనే పాడేది నువ్వు ఎక్కువ మోస్ట్లీ సాంగ్స్. అంటే కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది, అంటే కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది, ముహూర్తం ముందున్నది తదాస్తని పందిరంగది. I know you from past a few years, but you are such a good singer. అలానే ఉండే ఏం సాంగ్ పాడదాం, ఏం నేర్చుకుందాం అనే ఒక ఫ్రెండ్ బాండ్ నుంచి జస్ట్ బికాస్ ఆఫ్ ఐఆర్ నాకు మంచి బ్రో దొరకడం, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. యు ఆర్ లైక్ వెరీ అండర్స్టాండబుల్, అన్నీ అర్థం చేసుకుంటావు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అనేది నీకు బాగా తెలుసు. సచ్ అ జెన్యూన్ గై యు ఆర్ అండ్ సచ్ అ బ్యూటిఫుల్ సింగర్ అండ్ అ జడ్జ్ ఆల్సో. ఇలానే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ ఇయర్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. స్టే బ్లెస్డ్ ఆల్వేస్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బ్రో. నీ గురించి తెలియని వాళ్ళు నీకు చాలా యాటిట్యూడ్ ఉందని అనుకుంటారు. ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, వివత్సమైన హ్యుమానిటీ, కొంచెం కని, భయంకరమైన బలుపు. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి, తను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టు. ఫ్రెండ్షిప్ చేశాక తెలుస్తుంది నువ్వు ఎంత సరదాగా ఉంటావు అనేది. ముందు నేను కూడా అట్లాగే అనుకున్నా. పార్టీ రూమ్లో నువ్వు సాంగ్ పాడావంటే చాలు అందరు ఫిదా అవ్వాల్సిందే, అలా ఉండిపోతారు నువ్వు వింటూ. పార్టీ రూమ్ నుంచి ఎవరు కదలరేమో. ఈ పని తెచ్చుంటాడు. నా ఉద్దేశం శవం బిగిసిపోయి ఉంటుందని. సింగ్ స్టైల్ వేరు, చాలా బాగా పాడుతావు సాంగ్స్. ఇప్పుడు మంచి టీమ్గా ఉన్నాం అందరము, ఎప్పటికీ ఇట్లాగే ఉండాలి. నీ లైఫ్లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. హాయ్, దిస్ ఈజ్ మీ డియర్ బాయ్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏం చెప్పాలి, నాగరాజా, కాటరాజా, ఆటగాడే అయ్యి బెటరా. అయ్యే ఈ వయసులో నీకు అవసరం ఏంట్రా? చూడటానికి వయసుతో పని ఏంట్రా? అయ్యి బెటరా. అనుకోడాలి ఎలాంటి బర్త్డేలు నువ్వు 100 years కంటే ఎక్కువ చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అలాగే నీ లైఫ్ని ఎప్పుడు హ్యాపీగా లీడ్ చేస్తూ ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. అండ్ మన పరిచయం అయ్యి 6-7 years అవుతుంది. ఎప్పుడు అప్పటి నుంచి కూడా మన బాండింగ్ అండ్ మన ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఒకేలా ఉంటుంది. ఒక వెల్విషర్గా అండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఇప్పుడు ట్రీట్ చేస్తావు. ఏపీఆర్కి వచ్చినా కూడా మంచిగా పలకరిస్తావు. నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా మన చింతామణిలో ఉండటం నాకైతే చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మన బాండింగ్ ఎప్పుడు ఎట్లనే ఉండాలి, అంతే. ఇంకేమైనా చెప్పాలంటారా? వద్దులే, నీ గురించి చెప్పాలంటే పేజీలు ఉన్నాయి.
అంతే ఇంకా. థ్యాంక్ యూ. I want to massage her, please. With me? No, with girls. You want sandwich massage? Sandwich? What? This is you. One lady. Another lady. అమ్మో, ఇదే కావాలి నాకు. అరే, this night stay here. Why? No, all girls. Party, massage. హలో డాడీ, ఐ విష్ యూ మెనీ మోర్ అండ్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డాడ్. మీరు ఇలాంటి బర్త్డేస్ చాలా జరుపుకోవాలని, మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నాకు పరిచయం అయ్యి 7 months అవుతుంది అనుకుంటా. ఈ 7 monthsలో మీరు చూపించిన లవ్ అండ్ కేరింగ్, ఆ ఎఫెక్షన్ నేను అస్సలు మర్చిపోలేను. అదే చిన్నారి తల్లి నా నింగి జాబిలి, నీవెన్నరంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి, నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి, జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాల వాకిలి, ఏ బూచి నీడానిపై రానికుండా నేనేగా కావలి. ఎప్పటికీ అలానే ఉండాలి, ఉంటుంది కూడా. అండ్ మీ వే ఆఫ్ సపోర్టింగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది. నేను డల్గా ఉన్నప్పుడు ఏమైంది బేటా అని చాలా బాగా పలకరిస్తారు. మన బాండింగ్ ఎప్పటికీ ఇలానే ఉండాలి డాడ్. అండ్ లైఫ్లో మీరు అనుకున్నవన్నీ నెరవేరేలాని, మీరు కోరుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అప్పు బేటా. Nana, I love you. I'm so lucky to have you. Happy birthday, Nana. ఎవ్రీవన్, అన్ప్రో హ్యాపీ బర్త్డే. అన్ప్రోకి నాకు పరిచయం చాలా తక్కువ, ఒక లాస్ట్ 6 months నుంచే పరిచయం. ఆ ముందు ఐడి చూశాను కానీ ఎప్పుడు మాట్లాడుకున్నది లేదు. కానీ ఈ 6 monthsలో చాలా లోతుగా వెళ్ళిపోయాం ఇద్దరం. ఈ పోస్టర్ ఏంటి అనుకుంటున్నారా? ఈ పోస్టర్ అర్థం అవ్వాలంటే మీరు మీమ్స్లో అల్ట్రా లెజెండ్ అయి ఉండాలి. ఈ విధంగానే నువ్వు ఇలాంటి పుచ్చకాయలు నువ్వు ఇంకెన్నెన్నో తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఈవెంట్ బాగా ఎంజాయ్ చేస్తావని అనుకుంటున్నా. సరే కానీ ఎవరో వచ్చారా పుచ్చకాయలంట, చూడు ఒకసారి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. It's your birthday today. It's your birthday today. Happy birthday. Happy birthday. It's your birthday today. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి కేపీ గాడు చాలా కంత్రిగాడు అని కేపీకి మెసేజ్ చేయండి. అంతే, ఇంకేమొద్దు.